2019 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలో ఒకటి. సీఎం జగన్ దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ నాయకుడు. పార్టీ 3 దశాబ్దాల పాటు అధికారంలో ఉంటుందని అందరూ బలంగా నమ్మారు. కానీ ఆ నమ్మకాన్ని ఒకే ఒక ఎన్నిక నీరుగార్చేసింది. 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ పార్టీ కేవలం గత ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. అయినప్పటికీ జగన్ పట్టుదలతో నిలబడి జనాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన మీద నమ్మకం లేక ఆ పార్టీ నాయకులు మొత్తం వెళ్లిపోతున్నారు. ఇదివరకు ఎంతో మంది వైసీపీ ముఖ్య నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే పార్టీ స్థాపించిన రోజు నుంచి నేటి వరకు జగన్ అన్ని సమయాల్లోనూ అండగా నిలిచిన విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన కాసేపటికే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా తన రాజీనామాని ప్రకటించాడు. త్వరలోనే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా సమాచారం. ఒక్క ఎన్నిక ఆ పార్టీ క్లోజ్ అయిపోయే పరిస్థితికి రావడం దురదృష్టకరమనే చెప్పాలి. కేవలం వీళ్ళిద్దరు మాత్రమే కాదు, వైసీపీకి సీమలో పట్టుకొమ్మగా నిలుస్తూ వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే విధంగా ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంటి వారు కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో బొత్స సత్యనారాయణ లేకపోతే అసలు వైసీపీ పార్టీనే లేదు. అలాంటి వ్యక్తి కూడా త్వరలోనే రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీకి ముఖ్య నాయకులుగా ఉండే ఇలాంటోళ్లే రాజీనామా చేస్తూ వెళ్లిపోతున్నారంటే భవిష్యత్తులో జగను, రోజా, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో మిగిలేలా ఉన్నారు. రోజా, అంబటి వంటి వారిని ఏ పార్టీ కూడా చేర్చుకోదు. లేకపోతే వీళ్ళు కూడా వేరే పార్టీకి జంప్ అయ్యేవారని టాక్. త్వరలోనే చిలకలూరిపేట విడుదల రజని కూడా ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా సమాచారం. వైసీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకనే వీళ్ళంతా ఒక్కొక్కరిగా జంప్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ పార్టీపై ఈగవాలిన ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థులపై విరుచుకుపడే కొడాలి నాని ఇలాంటి వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటున్నారంటే పార్టీకి ఎలాంటి స్థాయి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.